హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఏం చేశాను, ఏంటి దీని స్పెషల్ ఏంటి చూసేద్దామా? వచ్చేసేయండి. నిన్నే కన్నా వినాయకుడు పూజ అయిపోయింది. దానికి అందులో ప్రసాదంగా పెట్టిన వెలక్కాయ, ఇది వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే నేను కొట్టడానికి ట్రై చేసే రాలేదు. మా హస్బెండ్కి ఇస్తే చక్కగా కొట్టించారనమాట. ఇది ఇలా తీసేసుకుని చూసారా, గట్టిగా ఉంది. కొత్త స్పూనో చాకో తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి పెట్టేసుకోండి. ఇది వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, చాయమినపప్పు వేయాలి. కొంచెం నూనె వేడాక ముందుగా మెంతులు, ఆవాలు వేయండి. ఎందుకంటే మెంతులు, ఆవాలు ప్రిఫర్ చేసేది ఇదేంటంటే చాలా పుల్లగా ఉంటుందండి. ఆ పుల్లని విరగొట్టడానికి మనం ప్రయత్నంగా ఇవన్నీ వేయాలన్నమాట. అంతేకాని వేరే ఉద్దేశం ఏం కాదు. సో ఇవన్నీ ఇలా వేగుతున్నాయి. ఈలోపు ధనియాలు, కొంచెం జీలకర్ర వేసేద్దాము. అవి కూడా వేగాక ఎండుమిరపకాయలు, ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి. సో కమ్మదనం కోసం ఈ పప్పులు అవన్నీ వేస్తున్నాం అనమాట. ఆ తర్వాత నువ్వులు ఏంటంటే మరీ ఎక్కువ వేగిపోతే మాడిపోతాయి కదా, టేస్ట్ ఇదే అనమాట. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేయలే, చూసారా, 4 వేసా. ఇది బాగా చల్లారి పెట్టేసుకోండి. చల్లారాక చక్కగా ఇట్లా మిక్సీ జార్లు వేసుకుని కొంచెం ఇంగువ వేసుకుని ఈ విధంగా మిక్సీ మెత్తగా పట్టుకోండి. మెత్తగా పెట్టేసుకున్నాక ఇందాకైతే కోసి పెట్టుకున్నాం కదా వెలక్కాయ ముక్కలు, అవన్నీ అందులో వేసి కొంచెం వాటర్ వేయండి మిక్సీ తిరగడం కోసం. అంతేనండి. మెత్తగా వేసాక అవసరమైతే ఉప్పు చూసుకుని చక్కగా ఉప్పు వేసేయండి. చూసారా, రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇది కొంచెం నిల్వ కూడా ఉంటుందండి 1 వీక్. మేము దీని కాంబినేషన్గా కందికట్టు పెట్టుకుంటాం అనమాట. చింతకాయ పచ్చళ్ళలో కందికట్టు ఎట్లానో ఇది కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కందికట్టు. ఇప్పుడైతే చక్కగా తాలింపు వేసేసుకుందాము. ఫస్ట్ పచ్చిశనగపప్పు, తర్వాత చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర ఉంటాయి కదా, ఆ పోపు దినుసులు వేసేసి 4 ఎండుమిరపకాయలు వేసేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి చక్కగా ఎగుతున్నాయి చూసారా, అవన్నీ వేసేసి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అలానే కరివేపాకు వేసి కొంచెం ఇంగువ, ఏదైనా ఇంగువ ఉంటే ఆ స్మెల్లే వేరండి. ఇది నిల్వ ఉంటుందండి పచ్చడి మనం నీట్గా చేసుకుంటే. అంటే ఇట్లా ఎక్కడ వాటర్ అనేది పడకుండా ఆల్రెడీ దాంట్లో కొంచెం వాటర్ వేసాం. ఆ వాటర్ పోవటం కోసమే ఇప్పుడు ఈ తాలింపులో రుబ్బిన మిక్సీ వేసుకున్న పచ్చడి తీసుకొచ్చి మనం వేస్తున్నాము. సో కొంచెం వేసి ఒక 5-10 మినిట్స్ అలా వేగనివ్వాలండి. మంచి వాసన వస్తుంది. లోపల నుంచి అడిగేస్తున్నారు కూడా, ఏంటి స్పెషల్ మంచి వాసన వస్తుందని. ఆ స్పెషల్ ఏంటంటే వెలక్కాయ పచ్చడి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత ఈజీయా అని అనుకుంటున్నారా? ఎంత ఈజీయో, కానీ ఏదైనా మనం చేసే విధానంతో చేస్తే బాగుంటుంది. ఇంతేనండి, వెలక్కాయ పచ్చడి రెడీ. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. నేను అందరూ ఈ విధంగా పచ్చళ్ళు అడుగుతున్నారని నేనైతే ఈ విధంగా చేసి పెట్టడం అయితే జరుగుతుందండి. అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ అండి.